రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమిళనాడు డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ మేనిఫెస్టోని విడుదల చేశారు. దీంట్లో రైతులకు ఉచితంగా పంపు సెట్లతో పాటు విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు, అలాగే ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు పిల్లలకు అల్పాహార పథకాన్ని ప్రకటించారు సీఎం స్టాలిన్. అంతేకాదు మహిళలకు నెలకు 2,000 రూపాయల చొప్పున ప్రకటించారు. అంతేకాదు వృద్ధాప్య పెన్షన్ కూడా మరొక 2,000 రూపాయలకు పెంచారు స్టాలిన్. 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను కూడా అందజేయబోతోంది డిఎంకే ప్రభుత్వం. సీఎం హెల్త్ స్కీమ్లో భాగంగా సీఎం హెల్త్ స్కీమ్లో మరొక 10 లక్షల రూపాయలు అదనపు స్కీమ్ని కూడా పెట్టారు. ఇలా డిఎంకే సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ని సాధించబోతోంది. డిఎంకే ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడం పట్ల తమిళనాడు ప్రజలు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయ్ అధినేత కూడా మరొకసారి ఎన్నికల తరపున పోటీ చేయబోతున్నారు. దీంతో డిఎంకే పార్టీ అలాగే విజయ్కి మధ్య పోటీ నెలకొంది. అధికారికమే లక్ష్యంగా డిఎంకే మేనిఫెస్టోను విడుదల చేయడంతో ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల సంబరాలు మొదలైపోయాయి. తమిళనాట ప్రజలు ఏ పార్టీని ఎన్నుకుంటారు అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో భాగంగా డిఎంకే ఎన్నికల మేనిఫెస్టో అందరినీ ఆకర్షిస్తోంది. అంతేకాదు డిఎంకే ఎన్నికల మేనిఫెస్టో తర్వాత తమిళనాడు కొత్త పార్టీని స్థాపించిన విజయ్ ఏ విధంగా మరో మేనిఫెస్టోతో ముందుకు వెళ్తారన్న దానిపై ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిని కనపరుస్తున్నారు. అయితే అధికారమే లక్ష్యంగా డిఎంకే డబుల్ ఇంజిన్ సర్కార్ గ్రోత్తో ఇలాంటి స్కీమ్లు, అలాగే మహిళలకు 2,000 రూపాయలు, అలాగే వృద్ధాప్య పెన్షన్ను పెంచడమే కాదు 8వ తరగతి వరకు అల్పాహారంతో పాటు ల్యాప్టాప్స్, అలాగే పెన్షన్ స్కీమ్లో కూడా 10 లక్షల రూపాయలు అదనంగా చేర్చింది. దీంతో డిఎంకే పార్టీ మరొకసారి ఎన్నికల్లో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నరసింహారావు, చెప్పండి, ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలంతా కూడా మేనిఫెస్టో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా విడుదల చేస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో ఇప్పుడు డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కొన్ని స్కీమ్స్ కూడా పెట్టారు. అలాగే విజయ్ కూడా ఏ విధమైనటువంటి స్కీమ్స్ అలాగే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏంటి అప్డేట్స్? తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా మేనిఫెస్టోలకు సంబంధించి గత చరిత్ర తీసుకున్న జయలలిత గాని కరుణానిధి కూడా పోటీగా మేనిఫెస్టోలో, అంటే ఉచితాలు అనేది తమిళనాడు రాజకీయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉచితాలకు సంబంధించినంత వరకు ఆ స్టేట్ ఉచితంగా టీవీలు ఇవ్వడము, ఉచితంగా ఫ్రిడ్జ్లు ఇవ్వడం, ఇవన్నీ అక్కడ గతంలో నుంచి కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు మనం ఎప్పుడు చూసినా రెండు పార్టీలు డిఎంకే ఏఐడిఎంకే కూడా రెండు కూడా ఎక్కువ ఉచితాలకు సంబంధించి ఎక్కువ పబ్లిక్ ని ఆకట్టుకునే రకమైన స్కీమ్స్ ని అనౌన్స్ చేస్తూ రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే ఏఐడిఎంకే కొంత మేనిఫెస్టోను విడుదల చేసింది. దాంట్లో ఉచితంగా ఫ్రిడ్జ్లు ఇవ్వడంతో పాటు ఇతర స్కీమ్స్ ని లాంచ్ చేసింది, అలా ప్రకటించింది. వాటన్నిటిని మేము తమ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. ఈ రోజు కాసేపటి క్రితం డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మేనిఫెస్టోను విడుదల చేశారు. దాదాపు చాలా అన్ని రంగాల వాళ్ళని కవర్ చేసేలాగా ఆయన మేనిఫెస్టో విడుదల చేసినట్టుగా కనిపిస్తుంది. 1-2 అంశాలను మనం కీలకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏకంగా ఇప్పుడు ఏఐడిఎంకే ఉచితంగా ఫ్రిడ్జ్ లాంటివి ఇస్తామని చెప్తుంటే డిఎంకే మాత్రం తాము ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో అర్హులైన వారికి, లబ్ధిదారులకు 8,000కు సంబంధించిన ఒక కూపన్ అందజేస్తాము. ఆ కూపన్ ని ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, టీవీ కొనుక్కోవచ్చు, మిక్సర్ కొనుక్కోవచ్చు, ఏదైనా ప్రైవేట్ కి సంబంధించిన కన్సూమర్ దాని దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ 8,000 రూపాయలకు సంబంధించిన కూపన్ ఇచ్చి వాళ్ళకి ఇష్టమైనది కొనుక్కోవచ్చు అనేది ఒక ఇంట్రెస్టింగ్ మేనిఫెస్టోలో ఆయన ప్రస్తావించినట్టుగా మనకు కనిపించింది. అదేవిధంగా ఉచితంగా ల్యాప్టాప్లు దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ల్యాప్టాప్స్, అదేవిధంగా ఇంకొక కీలక అంశంగా మనం చెప్పుకోవాల్సిందే దానికి సంబంధించి పెన్షన్ పెంచడము, అదేవిధంగా திராவிட மாடல் 2.2 ஆட்சியில் கூடுதலாக 15 லட்சம் மாணவர்கள் பயன்பெறும் வகையில் முதலமைச்சரின் காலை உணவு திட்டம் முதலமைச்சரின் காலை உணவு திட்டம் 8ஆம் வகுப்பு வரை விரிவுபடுத்தப்படும். லட்சம் சகோதரிகள் பெற்று வரும் உரிமை 1,31,00,000 சகோதரிகள் பெற்று வரும் உரிமை தொகையை இனி 2,000 ரூபாயாக உயர்த்தி வழங்கும்.